పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ డైరెక్ట్ చేశారు. అయితే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ కూడా చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవకపోవడంతో మరోసారి వాయిదా పడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరోవైపు సినిమా బిజినెస్ విషయంలో అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. దీనిపై తాజాగా నిర్మాత ఏం రత్నం స్పందించారు. ఇక 17వ శతాబ్దంలో జరిగే కథతో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ క్యారెక్టర్ తో రూపొందిన సినిమా ఇది అని తెలిపారు. శివుడు విష్ణు అంశతో పుట్టాడని హరిహర వీరమల్లు పేరు పెట్టాం. హిస్టరీలో హరిహర రాయలు బుక్కారాయలు నిజంగా ఉండడంతో ఇది రియల్ స్టోరీ అని అనుకుంటారు. మొఘల్స్ కాలంలో ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు సాగే వీరమల్లు ప్రయాణమే ఈ సినిమా కథ అని ఏం రత్నం తెలిపారు. పవన్ కళ్యాణ్ ఉన్న బిజీలో రీమేక్ లేదా సోషల్ మీడియా డ్రామాలు చేస్తే ఈ పాటికి 3-4 సినిమాలు చేసేవాడని క్రిష్ చెప్పిన లైన్ నచ్చడంతో నేనే పవన్ కళ్యాణ్ ఒప్పించాను అని, అయితే సినిమా బాధ్యత అంతా నాదే అని ఏం రత్నం అన్నారు. హరిహర వీరమల్లు ఆలస్యం అవుతుండటంతో నిర్మాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి. సినిమాతో ట్రావెల్స్ చేస్తున్న తనకి ఇబ్బందులేమీ అనిపించలేదు అని, కానీ మీడియాలో మాత్రం అలా రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని, ఇక ముందుకు కదలదు అని, నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని రాశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నానో లేదో నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ అలాంటి వార్తలు రాయడం వల్ల సినిమా బిజినెస్ ఫైనాన్స్ మీద ప్రభావం పడుతుంది. అంత బిజినెస్ చేస్తుందో లేదో అని కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తారు. రాసే వాళ్ళకు అనిపించకపోవచ్చు, కానీ అది ప్రాజెక్టు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నాకే కాదు, ఏ నిర్మాతకైనా అంతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. నేను పర్సనల్ గా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయ్యాను. ఈ సినిమా గురించి చాలా మంది ఇలానే రాశారు. సహజంగా ఏ సినిమాకైనా బ్రేక్ రావచ్చు, లేట్ అవ్వచ్చు అని మనం ఎదుర్కోవాల్సింది అని, మేం ఇబ్బందులు ఎదుర్కొన్నామో లేదో అనేది వాళ్ళు రాస్తున్నారు. సహజంగా ఏ సినిమాకైనా బ్రేక్ రావచ్చు, లేట్ అవ్వచ్చు, అది మనం ఎదుర్కోవాల్సినది. కానీ మేం ఇబ్బందులు ఎదుర్కొన్నామో లేదో అనేది వాళ్ళు రాస్తుంటారు. ఒక వ్యక్తి హరిహర వీరమల్లు సినిమా గురించి చాలా డ్యామేజ్ గా చెప్పారు. సినిమాని ఇంత బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఫినిష్ చేస్తే, అరే సినిమా అవ్వదు అనుకున్నాం, పూర్తి చేసేశారు అని అన్నాడు. సినిమా ఒక చెత్త, బాగాలేదు, అనవసరంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. నువ్వు అసలు సినిమా చూసావా? అసలు సినిమా గురించి తెలుసా? ఒక్క సినిమా చేసి చూపించు అని అతన్ని అనాలనిపించింది. కానీ అది వేస్ట్. వీరమల్లు వచ్చిన తర్వాత సినిమానే మాట్లాడుతుంది. ఎంతో కష్టపడి ఇంత బాగా తీశారు, గ్రాండియర్ గా తీశారని వాళ్ళే రియలైజ్ అవుతారు. సినిమా విజయమే వాళ్ళ నోళ్లు మూయిస్తుంది. అందుకే వాళ్ళేం రాసుకున్నా రెస్పాండ్ అవ్వడం లేదు. ఆగిపోయిందని అన్నప్పుడెల్లా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ చేస్తూ వచ్చాం అని ఏం రత్నం చెప్పుకొచ్చారు.